హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప వరల్డ్. ఈరోజు ఆలూ రోటీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని దానిపైన ఉన్న పొట్టు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసేద్దాం. మెత్తగా స్మాష్ చేసిన తర్వాతకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేయొచ్చు. మంచిగా కలుపుకున్న తర్వాతకి అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి కాస్త పసుపు వేసుకొని మొత్తం కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేసి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసుకొని మనం చపాతీ ఎలా అయితే చేస్తామో అలానే పొడిపిండి వేసుకుంటూ చేయాలి. చపాతీ లేకనే చేయాలి, కాకపోతే కాస్త మందం చేయాలి. మీకు ఏం వంటలు కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. సింపుల్గా చేయొచ్చు. మిగతావన్నీ కూడా అలానే చేయాలి. మధ్యలో పొడిపిండి వేసుకుంటూ చేయాలి. పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కాస్త ఆయిల్ వేసి రోటీ పైన కూడా ఆయిల్ వేస్తూ కాల్చాలి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. మిగతా అన్నీ కూడా అలానే కాల్చుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ రెసిపీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.